అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. దేవుని దయ వలన దేవుని యొక్క గొప్ప కృపను బట్టి మరి ఈ సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడి సజీవుల కింద ఉంచి మరి డిసెంబర్ నెలలోకి అడుగుపెట్టేలా దేవుడు మనకి కృప చూపించాడండి. మన జీవితాలలో మన కుటుంబాలలో ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు జరిగించి సంవత్సర కాలం అంతా మనల్ని సంరక్షించి మరొక సంవత్సరాన్ని దేవుడు మనకి దయా కిరీటంగా దయచేయబోతున్నాడండి. అందును బట్టి మరి మన కన్న తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి నామంలో మరి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నామండి. మరి ప్రార్థన చేసుకొని ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. నాకు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ప్రతి కుటుంబానికి నా తండ్రి మా అందరి జీవితాలలో నా తండ్రి ఎన్నో మేలు జరిగించారు తండ్రి. ఎన్నో ఉపకారాలు జరిగించారు తండ్రి. ఈ 2023 సంవత్సరం నా తండ్రి జనవరి నెల మొదలుకొని నా తండ్రి ఈ రోజు వరకు నా తండ్రి చివరి నెలలో ఈ రోజు వరకు నా తండ్రి మా జీవితాలలో నా తండ్రి ప్రతిరోజు నా తండ్రి ఆరోగ్యాన్ని క్షేమాన్ని ఆయుష్నిచ్చి నా తండ్రి సంరక్షిస్తున్నందుకు నా తండ్రి కుటుంబాల్లో ప్రతి అవసరతలో మీ సహాయం ఇచ్చినందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. ఆత్మీయంగా నా తండ్రి దినదినము నా తండ్రి నీ మాటలతో నా తండ్రి మమ్మల్ని నా తండ్రి పోషిస్తున్నందుకు నా తండ్రి మీకే వేల కొలది వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఎన్ని మేలులు ఎన్ని ఉపకారాలు జరిగించిన నా తండ్రి మీకు నా తండ్రి ఏమిచ్చి మీరు నన్ను తీర్చుకోగలరు నా తండ్రి. మీరు చెప్పిన మాటల ప్రకారం బ్రతికే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. మీకు ఇష్టకరమైన బిడ్డలుగా ఈ భూమి మీద జీవించడానికి సహాయం దయచేయమని నా తండ్రి మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. ప్రతి అవసరతలో మీ సహాయం ఉంచండి తండ్రి. కుటుంబాల్లో ప్రతి ఒక్కరిలో మీ కృపను తోడుగా ఉంచమని నా తండ్రి. రాబోతున్న నా తండ్రి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న నా తండ్రి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకున్న తండ్రి. మరొక సంవత్సరాన్ని నా తండ్రి మాకు దయచేసిన తండ్రి. అందుని బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ సంవత్సరంతో పోల్చుకొని నా తండ్రి నూతన సంవత్సరంలో నా తండ్రి వాగ్దాన భరితముగా నా తండ్రి అనేకమైన బలహీనతలు ఇంకా విడిచిపెట్టి నా తండ్రి బలము కలిగి నా తండ్రి నీకు ఇష్టకరంగా జీవించే వాళ్ళగా ఉండటానికి నా తండ్రి అటువంటి మంచి మనస్సును అందరికీ అనుగ్రహించమని నా తండ్రి ఈ ప్రార్థన అంతయు మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ప్రేమైన దేవుని పిల్లలారా, మరి త్వరలో మరి క్రిస్మస్ రాబోతుంది. మనందరికీ తెలిసిన విషయమే. డిసెంబర్ 25వ తారీఖు మరి క్రిస్మస్ రాబోతుంది కనుక మరి దానికి వివరణగా మరి క్రిస్మస్ ఆరాధనగా సంబంధించిన ఒక వాక్యాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందామండి. మరి క్రిస్మస్ కి సంబంధించిన వాక్యాన్ని ఈరోజు కొద్ది నిమిషాలు మనం ఆలోచిద్దామండి. మనము ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాము. మరి క్రిస్మస్ అనగానే మరి దాని ముందు కొన్ని రోజుల నుంచి ఆ రోజు కూడా మనం ఎక్కడ వాక్యం వింటున్నా మరి క్రిస్మస్ గురించి దాని వివరణనే మనము వింటూ ఉంటామండి. ఆయన మరొకసారి గనుక మనము కొద్ది మాటలుగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లరా, మనము ప్రతి సంవత్సరం విన్నట్లే మన జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మన యొక్క ఆలోచనల ప్రకారం గనుక మన ఈ లోక పరంగా మనం గనుక జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ప్రజల యొక్క ఆలోచన ప్రకారము మనం న్యూస్ పేపర్లో చూసినా టీవీలో చూసినా మరి క్రిస్మస్ అనగానే మనకు కనిపిస్తూ ఉండేది ఏంటంటే చక్కగా స్టార్లు కనిపిస్తూ ఉంటాయి, మరి లైట్లు కనిపిస్తూ ఉంటాయి, మరి కొత్త బట్టల గురించి మరి షాపింగ్ మాల్స్ లో ఆఫర్లని ఇలా రకరకాలుగా మరి ఫుడ్ కి సంబంధించి ఇవి ఎక్కువగా మనము పండగ సందర్భంగా మన కళ్ళ ముందు మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రేమైన దాని పిల్లరా. కానీ జాగ్రత్తగా మరి ఆలోచించినట్లయితే నిజమైన క్రైస్తవులుగా ఉంటున్న మనకు ఒక ఖచ్చితమైన అవగాహన అనేది ఉండాలి ప్రేమైన దేవుని పిల్లరా. వాక్యం అవగాహన లేని వాళ్ళు మరి వాటి గురించి ఆలోచిస్తారు, కానీ నిజమైన వాక్యం అవగాహన ఉన్న మనము అసలు నిజమైన క్రిస్మస్ ఏంటనేది గుర్తెరిగి దాని ప్రకారముగా ఆ రోజు మనం ఆత్మీయంగా క్రిస్మస్ జరుపుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం ప్రేమైన దాని పిల్లరా. ఎందుకంటే మనందరికీ తెలుసు క్రిస్మస్ అనే పదానికి అర్థము క్రీస్తుని
ఆరాధించుట. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. మనము పండగలు జరుపుకోవటం కాదు, కానీ క్రీస్తుని మనము ఆరాధించటమే నిజమైన క్రిస్మస్ అనేది మనందరికీ తెలుసు ప్రేమేందని పిల్లరా. అయినా మరొకసారి ఈరోజు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నానండి. క్రిస్మస్ అనగా మనము అనుకుంటున్నట్లు ఒక పండగలాగా దాన్ని మరి కొత్త బట్టలతోనో స్టార్లతోనో సెలబ్రేట్ చేసుకోవటం అనేది నిజమైన క్రిస్మస్ కాదు, కానీ క్రీస్తుని ఆరాధించటం అనేది నిజమైన క్రిస్మస్ అనే దానిని మనము జ్ఞాపకం ఉంచుకొని ఈ సంవత్సరం క్రిస్మస్ ని మనము జరుపుకోవాలనుకొని ప్రేమతో కోరుకుంటున్నామండి. మరి అలాగే మరి వాక్యంలోకి కనుక మనం వెళ్ళినట్లయితే మరి క్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. అయితే మరి క్రీస్తుని ఆరాధించాలంటే ముందు ఆయన గురించిన పూర్తి అవగాహన ఉన్నప్పుడే మనం ఆయన్ని ఆరాధించగలమండి. మనందరికి తెలుసు, ఒకరిని మనము ప్రేమిస్తున్నాము, వాళ్ళని ఆరాధిస్తున్నాము అంటే మనం ఎప్పుడు ఆ పని జరిగిస్తామంటే వాళ్ళ గురించి పూర్తి అవగాహన తెలుసుకుని వాళ్ళ మీద ప్రేమ కలిగి వాళ్ళ యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని మీద ఇష్టంతో అది మనం ప్రేమతో వాళ్ళని ఆరాధిస్తూ ఉంటాం. అంటే వాళ్ళని ఆరాధించాలి అంటే వాళ్ళని గురించిన పూర్తి అవగాహన అనేది మనకి తెలియాలి ప్రేమేంద్రులారా. అలాగే క్రీస్తుని ఆరాధించాలంటే క్రిస్మస్ రోజు ఆయనను గూర్చిన పూర్తిన అవగాహన అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రేమేంద్రులారా. అనగా ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి పుట్టడం అనేది జరిగింది, ఈ లోకానికి రావటం అనేది జరిగిందని పూర్తి అవగాహన చేసుకొని మనం క్రీస్తుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యం ప్రేమేంద్రుని పిల్లరా. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే మరి ఈ లోకంలో మనము మన కుటుంబాలలో కానీ ఈ లోకంలో ప్రతి కుటుంబంలో మనం చూసుకున్నప్పుడు మన కొత్త వ్యక్తులు పుడుతూ ఉంటారు. కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, కొత్త వ్యక్తులు పుడుతూ ఉంటారండి. అలా పుట్టినప్పుడు ఒక కుమారుడు కానీ ఒక బిడ్డగా ఆడబిడ్డ కానీ మగబిడ్డ కానీ పుట్టినప్పుడు ఆ పుట్టిన ఆ బాబు వల్ల కానీ పాప వల్ల కానీ ఎవరికి సంతోషం ఉంటుందంటే ఆ ఫ్యామిలీలో మెంబర్స్ లో అందరికీ సంతోషం ఉంది. ఎక్కువ సంతోషం కన్న తల్లిదండ్రులకు ఉంటుంది. తర్వాత కుటుంబ అమ్మమ్మలకి, తాతయ్యలకి, నాయనమ్మలకి, ఇంకా దూరంగా వెళ్తే చుట్టుపక్కల ఉన్న దగ్గర బంధువులందరికీ కూడా చాలా సంతోషం వేస్తుంది. వాళ్ళ కుటుంబంలో కొత్తగా వచ్చిన ఆ వ్యక్తిని బట్టి, పాపను బట్టి కానీ బాబుని బట్టి కానీ ఎంతో సంతోషం అనేది కలుగుతుంది ప్రేమేంద్రుని పిల్లల. అయితే మరి యేసుక్రీస్తు వారిని గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రేమేంద్రుని పిల్లల, యేసుక్రీస్తు వారి పుట్టుక అనేది ప్రపంచానికే సంతోషాన్ని కలిగించింది ప్రేమేంద్రుని పిల్లల. ఈ లోకంలో ఒక వ్యక్తి పుట్టినప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒక వ్యక్తి పుట్టినప్పుడు కేవలం ఆ కుటుంబానికి ఆ చుట్టుపక్కల ఉన్న బంధువులకు మాత్రమే సంతోషం ఉంటుంది, సంతోషం ఇస్తుంది ప్రేమేంద్ర అనుకున్నారా. కానీ యేసుక్రీస్తు వారి పుట్టుక ఈ ప్రపంచం మొత్తానికి సంతోషాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చండి. దాంట్లో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ ప్రపంచానికి మొత్తానికి సంతోషాన్ని కలిగించింది యేసుక్రీస్తు వారి పుట్టుక. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చాలా సార్లు చదువుకుని ఉన్నాం. మరి యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి మరి దేవదూత మాట్లాడుతూ ఒక మాట తెలియజేస్తుంది. మరి ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పి మరి ఒక మాట అనేది దేవుడు మనకి బైబిల్ గ్రంథంలో తెలియచేశాడండి. ఆ మాట అంటే ప్రజలందరికీ కలుగుపోవు మహా సంతోషకరమైన సువర్తమానం అండి అది. అంటే ప్రపంచం మొత్తానికి సంతోషాన్ని కలిగించేది యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రేమేంద్రుని పిల్లరా. ఆయన పుట్టుక వల్ల ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి సంతోషం అనేది కలుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారి పుట్టుక ద్వారా ప్రపంచం మొత్తానికి సంతోషం కలుగుతుంది అన్న విషయం మనకు తెలుసు కనుక అసలు దానికి కారణం ఏంటో అనేది ఆలోచించవలసిన అవసరత కూడా ఉందండి. ఇంకొక మాటని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాని వాళ్ళు కావచ్చు, మరి యేసుక్రీస్తు వారు పుట్టడం అనేది ప్రపంచానికి సంతోషకరమైన విషయమే. ఆయన పుట్టలేదు అని చెప్పటానికి ఎటువంటి అవకాశం అనేది లేదు ప్రేమేంద్ర. ప్రతి వాళ్ళు ఖచ్చితంగా ఇది ఒప్పుకోవాల్సిన విషయం. యేసుక్రీస్తు వారు పుట్టలేదు అనటానికి ఎవ్వరికి అవకాశం అనేది లేదు. ఎందుకంటే చరిత్రలో ఉన్న సంవత్సరాలు మొత్తం మరి క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని చెప్పి మరి ఆయన పేరు మీదగానే మనము పలుకుతూ ఉన్నాం కనుకనే ప్రతి ఒక్కరూ వాళ్ళ నోటితో వాళ్ళు మాట్లాడుతున్నారు కనుక వాళ్ళు ఒప్పుకున్నట్లే ప్రేమైందని పిల్లారా. అంతేకాని కాబట్టే యేసుక్రీస్తు వారు
పుట్టలేదు అని అనటానికి ఎవరికి అవకాశం అనేది లేదు. ప్రేమైన దేవుని పిల్లరా, నమ్మిన వాళ్ళైనా ఈ క్రీస్తుని నమ్మని వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం, ఆయన ఖచ్చితంగా ఈ భూమి మీద పుట్టి ఉన్నాడని చెప్పి ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటున్నట్లే. అయితే ఆయన పుట్టిన మరి యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు అర్థం అనేది తెలుసుకోవటం అనేది చాలా అవసరం. ప్రేమైన దేవుని పిల్లారా, మరి మొదటిగా మరి యేసుక్రీస్తు వారికి పుట్టుక మొదటి కారణం గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమైన దేవుని పిల్లారా, ఆయన పుట్టుకకు మొదటి కారణం ఏమిటంటే మరి దేవుని విషయంలో, మరి మన మనుష్యుల యొక్క పుట్టుకకు సంబంధించి దేవుని విషయంలో మనకున్న రకరకాల ఆలోచనలను తీసివేయటానికి, అంటే ఆ దేవునికి సంబంధించిన ఆలోచనలను మనం సరిగా లేక చీకటిలో ఉంటున్న మనల్ని వెలుగులోనికి నడిపించటానికే యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగింది. ప్రేమైన పిల్లరా, అదే మొట్టమొదటి కారణం. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి ఏంటంటే చీకటిలో బ్రతుకుతున్న మనము వెలుగులోనికి నడిపించటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగింది. ప్రేమైన పిల్లరా, అది ఒక కారణం. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి అది ఒక ప్రధానమైన కారణం అండి. దేవుడు అంటే ఎరగక ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు దేవుడి విషయంలో, ఒక్కొక్కరిని దేవునిగా అనుకుంటూ వాళ్ళ ఆలోచనలో వాళ్ళ అలా చీకటిలో బ్రతుకుతున్న వాళ్ళని ఆ చీకటిలో నుండి మరి వాళ్ళ హృదయాలను వెలిగించి వెలుగులోనికి నడిపించటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగింది. ఇది యేసుక్రీస్తు వారి పుట్టుకకు ఒక కారణం అండి. అది కనుక మా వాక్యాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారి భూమి మీదకి వచ్చింది. ఆయన వెనకాల మనము ఆయన వెంబడించి మనం నడిస్తే మనం ఎక్కడికి వెళ్తామంట? చీకటిలో నుండి వెలుగులోనికి వెళ్తామంట. అంటే ఒకప్పుడు దేవుని గురించి తెలియక చీకటిలో బ్రతుకుతున్న మన పాపపు జీవితంలో, పాపం అనే ఈ చీకటి బ్రతుకులో మనం బ్రతుకుతున్నప్పుడు మనల్ని ఆ చీకటి నుండి విడిపించి వెలుగులోనికి నడిపించటానికి, మన హృదయాలను వెలిగించి వెలుగులోనికి మనల్ని నడిపించటానికే యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పి ఈ మాటలను బట్టి మనకు అర్థమవుతుందండి. అంటే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామంటే చీకటి నుంచి వెలుగులోకి వెళ్తాం. అలా వెలుగులోకి వెళ్ళాలి కాబట్టి ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి రావటం అనేది జరిగింది. క్రిస్మస్ గా ఈరోజు మనము దాన్ని క్రిస్మస్ గా ప్రతి సంవత్సరం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దాన్ని కారణం ఏమిటంటే మనకు ఆయన వెలుగుని దయచేశాడు. వెలుగులో మనం నడవటానికి ఆయన మనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడండి. ఇంకా జ్ఞాపకం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇంకొక కారణం ఏమిటంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమించారు. ఈ విషయం మనకి చాలా మంది మనము గ్రహించిన దాన్ని సరిగా అర్థం చేసుకోము, పట్టించుకోము. ప్రేమించారు. యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటానికి అన్నప్పుడు యేసుక్రీస్తు వారి పుట్టక ఇంకొక కారణం దేవుని యొక్క ప్రేమను మనకి తెలియచేయడానికి. ప్రేమించారు. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రేమను, ఆయన మనల్ని ప్రేమించట్లేదంటే ఎంతో ప్రేమిస్తున్నాడంట. ఆయన ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన కుమారుని ఈ భూమి మీదకి పంపించటం అనేది జరిగిందండి. ఆయన యొక్క ప్రేమను మనకు తెలియచేయటానికి యేసుక్రీస్తు వారి ఈ లోకంలో పుట్టటం అనేది జరిగినట్లు దేవుని యొక్క వాక్యాలు మనకి తెలియచేస్తున్నాయండి. ఈ ప్రేమ అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం రకరకాల ప్రేమలు చూస్తూ ఉంటాం ఈ లోకంలో. మనకి తెలుసు, తల్లిదండ్రుల మధ్య, బంధువుల మధ్య, ముఖ్యంగా మరి యవ్వన వయసులో ఉన్న మరి మా అమ్మాయి అబ్బాయిల మధ్య రకరకాల ప్రేమలను చూస్తూ ఉంటాం. ఒక్కొక్క సందర్భంలో ఆ ప్రేమలు కనుక మనం చూసినట్లయితే, ప్రేమ దేవుని పిల్లల అందాన్ని బట్టి ప్రేమిస్తూ ఉంటారు, ఆస్తిని బట్టి ప్రేమిస్తూ ఉంటారు, ఉద్యోగాన్ని బట్టి, అర్హతను బట్టి, హోదాని బట్టి వాళ్ళు ప్రేమను చూపిస్తూ ఉంటారు. ప్రేమ దేవుని పిల్లరా, ఒకవేళ అవన్నీ కనుక పోయినట్లయితే, అందం పోయినా, ఆస్తి పోయినా, ఉద్యోగాలు పోయినా వెంటనే ఏం పోతుందండి? ఆ ప్రేమ కూడా
పోతుంది. అంటే మనుషుల మధ్య షరతులతో కూడిన ప్రేమను మనము చూస్తూ ఉంటామండి. కానీ దేవుని ప్రేమ అనేది మనం గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎటువంటి షరతులు లేని, అవధులు లేని ప్రేమైన దేవుని పిల్లలారా. మనకి మనం ఆయన్ని ప్రేమించినా ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనల్ని కలిగించింది, సృష్టిని మనకి ఇచ్చింది, ఇవన్నీ మనకు దయచేసి మనకు ఆయుష్నిచ్చి పోషిస్తున్న దేవుడిని మనం ఆయన దేవుడు అని చెప్పి గుర్తెరగక నమ్మక ఆయనను పూజించకపోయినా, ఆయన భయభక్తులు కలిగి ఆయన ఆరాధించకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. సమస్తాన్ని మనకి ఇస్తూనే ఉన్నాడు. మనకి ఇవ్వవలసినవి ఏమి, గాలిని, నీటిని, వేటిని ఆయన తీసివేసుకోవట్లేదు. ప్రేమేందో అనుకున్నారు. ఆయన మనం గుర్తెరగట్లేదని, మనము ప్రేమించినా ప్రేమించకపోయినా, మనం ఆయన తెలుసుకున్నా తెలుసుకోకపోయినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనుషుల్లాగా షరతులతో చూపించే ప్రేమ కాదు ఆయన ప్రేమ. మనము ఆయన ప్రేమించినా ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. మనం ముందు మాట్లాడుకున్నట్లు ఆస్తి ఉంటేనో హోదా ఉంటేనే మనుషులు ప్రేమిస్తూ ఉంటారు. కానీ దేవుడు మనం బలం లేకపోయినా, బలహీనులమైనా సరే, అనగా పాపములో ఉన్నా సరే, పాపులమైనా సరే ఆయన మనల్ని ప్రేమించాడు. అనుకున్నాడు. ఆయన ఎంతో ప్రేమించాడు కనుకనే మనకి మన పాపముల నుంచి మనల్ని రక్షించాలని చెప్పి ఆయన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపించడం అనేది జరిగింది. అనుకున్నాడు. అది అవధులు లేని ప్రేమ, దేవుని ప్రేమ. ఒక షరతు అనేది లేదు. మనం ఇది చేస్తేనే ప్రేమిస్తారనే ఒక షరతు, ఒక అవధులు అనేది లేకుండా మనము పాపంలో ఉన్నా సరే, పాపులమైనా సరే, బలహీనులమైనా సరే మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ఆయన యొక్క ప్రేమను మనకు తెలియచేయటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగింది. నిజంగా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమ మనము మాట్లాడుకోవడానికి, పోల్చడానికి కూడా అసలు మనకి మన మాటలు సరిపోవు. పిల్లారా, యేసుక్రీస్తు వారి ప్రేమ కూడా అంతే. మనం నిజంగా ఆ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన జీవితంలో మనము కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళటానికి ఇష్టపడతామండి. అలా వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషపడతాం. అంతేగాని పై స్థాయి నుంచి కింది స్థాయికి రావడానికి ఎవ్వరు ఇష్టపడరు. దాంట్లో ఎవరు సంతోషంగా ఉండరు. అనుకున్నారు. కానీ యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్న మహిమను, ఆ సింహాసనాన్ని, దేవునితో ఉండే అవకాశాన్ని విడిచిపెట్టారు. ఎలా విడిచిపెట్టారు? సంతోషముగా, ఒక రిక్తునిగా ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది. మనుష్యుల మధ్య కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళటానికి ఎవరు ఇష్టపడము, సంతోషపడము. కానీ యేసుక్రీస్తు వారు వాటన్నిటిని విడిచిపెట్టి ఒక రిక్తునిగా, దాసునిగా ఈ భూమి మీదకు వచ్చారంటే ఎవరి కోసం? పిల్లరా, మన కోసం. ఆయన క్రియ ద్వారా ఆయన ప్రేమ అనేది మనకి కనపడుతుంది. దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారుని మరి రిక్తునిగా, దాసునిగా ఈ భూమి మీదకు పంపించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇలా దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది ఎటువంటి అవధులు లేనిది, షరతులు లేనిది. అనుకున్నారా. కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుని యొక్క ప్రేమను మనకు తెలియచేయటానికి ఆయన ఈ లోకంలోకి రావటం అనేది జరిగింది. మొదటిగా మనల్ని చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించటానికి ఆయన పుట్టుక అనేది కారణము. అలాగే దేవుని యొక్క ప్రేమను, నిజమైన దేవుని గురించిన అవగాహనను మనకు తెలియచేయాలని చెప్పి యేసుక్రీస్తు వారి పుట్టుక అనేది జరిగింది. పిల్లారా, ఇంకా గనక మనం చూసుకున్నట్లయితే ఇందాక చదువుకున్నాం కదండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. మరి దేవుడు లోకంని ఎంతో ప్రేమించను అని చెప్పి కింద భాగాన్ని చదువుకున్నట్లయితే, దాంట్లోని కింద భాగాన్ని చదువుకున్నట్లయితే, దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందునట్లు ఆయనను అనుగ్రహించను. ఎందుకు యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించారంటే, అంటే ఈ భూమి మీద ఆయన్ని పుట్టించారంటే మనకు నిత్య జీవాన్ని దయచేయటానికే యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో పుట్టించానని చెప్పి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లారా, మనం నశింపక, అంటే ఆ నిత్య జీవం అనేది లేకపోతే మనం ఏమైపోతామండి? నశించిపోతాము. అలా మనం నశించిపోకుండా, మన ఆత్మను నశించి నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోకుండా మనము కాపాడబడాలని, మనకు నిత్య జీవం రావాలని చెప్పి యేసుక్రీస్తు వారిని భూమి మీదకి పంపించడం జరిగిందని చెప్పి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. ఇదే వాక్యానికి సంబంధించి ఇంకొక వచనం కూడా చూసుకున్నట్లయితే, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఉంటుందండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం.
దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును కాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చినని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. జీవము కలుగుటకును, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిన, అంటే యేసుక్రీస్తు వారు సమృద్ధిగా నిత్య జీవాన్ని మనకు దయచేయటానికే నేను వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ మాట్లాడుతున్నట్లు మనకి కనపడుతుంది. ఇందాక వచనంలో కూడా దేవుడు మనకు తెలియచేస్తూ మరి ఆయన కుమారుని ఎందుకు పంపించాడని మనతో మాట్లాడుతున్నాడు, ఎందుకు పుట్టించాడని చెప్పి మాట్లాడుతుందంటే నశించిపోకుండా నిత్య జీవం మనకు కలగటానికి ఆయన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించినట్లు ఆ వచనంలో రాయబడి ఉంది. ఇక్కడ కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ తన సువార్త వనంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ గొర్రెలకు నిత్య జీవమును సమృద్ధిగా దయచేయటానికే నేను వచ్చానని చెప్పి యేసుక్రీస్తు వారు ఇక్కడ మనతో తెలియచేస్తున్నా. అంటే మరి ముఖ్యమైన కారణం యేసుక్రీస్తు వారు పుట్టుటకు ముఖ్య కారణం ఏమిటంటే మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి, నశించిపోతున్న మనల్ని రక్షించి మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి యేసుక్రీస్తు వారి భూమి మీదకి రావటం అనేది జరిగింది. ప్రేమైన దేవుని యేసుక్రీస్తు వారంటే, యేసుక్రీస్తు అంటే రక్షకుడుగా మనము చెప్పుకుంటూ ఉంటాం. మనల్ని రక్షించటానికి, నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించటానికి, మొదట్లో చెప్పుకున్నట్లు చీకటిలో నుంచి మనల్ని వెలుగులోనికి నడిపించటానికి, దేవుడు ఎవరో తెలియక చీకటిలో బ్రతుకుతున్న మనకి ఆయన గురించి, ఆయన ప్రేమను గురించి మనకు తెలియచేసి, ఆయనను మనకు పరిచయం చేసి, మరి ఆయన ప్రేమను మనకు రుచి చూపించి, చీకటిలో ఉంటున్న మనల్ని వెలుగులోనికి నడిపించటానికి, నశించిపోతున్న మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి యేసుక్రీస్తు వారి భూమి మీద పుట్టడం అనేది జరిగింది. ప్రేమైన దేవుని పిల్లారా, ఇదే నిజమైన అర్థము. యేసుక్రీస్తు వారి పుట్టుకకు నిజమైన అర్థం. ప్రేమైన దేవుని పిల్లారా, ఇది ఈ అర్థాన్ని గ్రహించిన వాళ్ళము ఇప్పుడు మనము క్రీస్తుని క్రిస్మస్ రోజు ఆత్మీయంగా ఈ అర్థాన్ని తెలుసుకొని దానిని బట్టి మనము క్రీస్తుని ఆరాధిస్తేనే నిజమైన క్రిస్మస్ అవుతుందండి. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందామండి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక, కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయును. ఇక్కడ రాయబడిన మాటను కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. కాబట్టి ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరి యేసుక్రీస్తు వారు ఇందాక మాట్లాడుకున్నట్లు యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎందుకు రావటం జరిగింది, ఆయన పుట్టుక గల కారణం మనము ఖచ్చితంగా మాట్లాడుకొని ఉన్నాము. ఈ పుట్టుకకు అర్థం తెలిసిన మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టి ఇంకా ఎవరైనా మరి క్రీస్తుని గుర్తెరగనట్లయితే, బాప్తిస్మం తీసుకున్నట్లయితే, మరి వాళ్ళకు ఒకవేళ బాప్తిస్మం తీసుకున్నా ఇంకా పాపం జరిగిస్తూ పాపంలో మనం ఉంటున్నట్లయితే మన పాత జీవితాన్ని మనము విడిచిపెట్టాలండి. యేసుక్రీస్తునందున్న వాళ్ళు నూతన సృష్టి, అంటే మనము నూతన పరచబడి ఉన్నాం. మన పాపములు విడిచిపెట్టి పాత జీవితాన్ని వదిలేసి మన నూతన జీవితంలో అడుగుపెట్టి ఉన్నాం కనుక ఆ పాత జీవితంలోనికి తిరిగి వెళ్లకుండా యేసుక్రీస్తు వారి యొక్క పుట్టుకకు నిజమైన కారణం గుర్తెరిగిన మనము ఆయనను అంగీకరించి మరి దేవుని యొక్క ప్రేమను మరి గుర్తెరిగి మనము నూతనంగా చేయబడిన వారముగా ఉండాలి. ప్రేమైన దేవుని ఒకవేళ ఇంకా ఎవరైనా మరి క్రీస్తును గుర్తెరగని వారు కనుక ఉన్నట్లయితే ఇప్పటికైనా మరి క్రిస్మస్ ఆరాధన రోజైనా మరి క్రీస్తును గుర్తెరిగిన వారముగా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి మరి నూతన జీవితాన్ని, నూతన ఆత్మను పొందే వారముగా ప్రతి వారము ఉండాలి. ప్రేమైన దేవుని పిల్లలు అంతేకాదు మరి మరి కొత్త సంవత్సరంలోనికి మనము అడుగు పెట్టబోతున్నాము. మరి ఒక సంవత్సర కాలం అంతా దేవుడు మనల్ని కాపాడి మరి సంరక్షించి మరి ఎన్నో పాపాలు, ఎన్నో తప్పులు, ఎన్నో బలహీనతల ద్వారా దేవునికి అవిష్టమైనవి జరిగించిన మరి దేవుడు మనల్ని పాపాలను క్షమించి మనకి మరి యొక్క అవకాశాన్ని మనకి ఎన్నో మేలుని, ఎన్నో ఉపకారాలను జరిగిస్తూ వస్తున్నాడు. మరి నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్న మనము మన పాత జీవితాన్ని విడిచిపెట్టే వారముగా ఉండాలి. ఒక్కొక్క వాగ్దాన భరితముగా మనలో ఉన్న బలహీనతలు ఇవి విడిచిపెట్టి మన నూతనంగా ఒక వాగ్దాన భరితంగా మరి నూతన సంవత్సరాన్ని ప్రారంభించే వారముగా ప్రతి ఒక్కరం ఉండాలి. ప్రేమైన పిల్లరా, కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్న ఈ మాటలు మరి క్రిస్మస్ యొక్క నిజమైన అర్థము, క్రీస్తు
క్రీస్తుని ఆరాధించుట. క్రీస్తును ఆరాధించాలంటే ఆయన పుట్టుక గల కారణం ఏమిటో, ఆయన గురించిన పూర్తి అవగాహనను తెలుసుకొని ఆయన మనము ఆరాధించాలి ప్రేమైన దేవుని పిల్లలు. కాబట్టి ఈరోజు దేవుడు మనకి తెలియచేశాడు. క్రీస్తు పుట్టుక గల పూర్తి అవగాహన దేవుడు మనకి ఈరోజు తెలియచేశాడు ప్రేమైన దేవుని పిల్లారా. ఆయన చీకటిలో నుండి వెలుగులోనికి మనల్ని నడిపించడానికి ఆయన పుట్టడం అనేది జరిగింది. దేవుని గురించిన పూర్తి అవగాహన, ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత ప్రేమామయుడో అన్న ఒక అవగాహనను మనకు తెలియచేయడానికి ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది. పాపంలో నశించిపోతున్న మనల్ని వెదకి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఆయన ఈ భూమి మీదకి రావటం అనేది జరిగింది ప్రేమైన ఉంటారా. కాబట్టి మనం అందరము జ్ఞాపకం చేసుకుందాము. యేసుక్రీస్తు వారు మన జీవితాల్లో మనము కలిగి ఉంటే, మన పాపపు జీవితాన్ని విడిచిపెట్టినట్టే చీకట్లో నుంచి మనం వెలుగులోనికి నడిపింపబడతాము. నశించే వారముగా ఉన్న మనము నిత్య జీవాన్ని పొందే వారంగా ఉంటాం ప్రేమైన దేవుని. అట్టి ధన్యత బాధ్యత మనందరము కలిగి ఉండాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. ఇంకా ఎవరైనా ఈ జూడిత్ సిజిసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. అలాగే మీ బంధువులకి, స్నేహితులకి, మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా మరి మెసేజెస్ అన్నిటినీ షేర్ చేయవలసిందిగా ప్రేమతో కోరుకుంటున్నామండి. మరి ప్రతి ఒక్కరికి మరి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. అందరికీ వందనాలు.